గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరిచి వారి ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ప్రధానమంత్రి వన్ధన్ యోజన వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతమైన సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ప్రధానమంత్రి వన్ధన్ కేంద్రాలపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. సీతంపేట గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో సవర జాతపు తెగలకు చెందిన గిరిజనులు ఎక్కువగా నివసిస్తారు. పోడు వ్యవసాయాన్ని నమ్ముకుని ప్రధాన పంటలైన జీడి, పసుపు, సుగంధ ద్రవ్యాలు, చింతపండు, కొండ చీపుర్లను ఇక్కడ వారు పండిస్తారు. ఈ పంటలను ఆధారంగా చేసుకుని సీతంపేట ఐటీడీఏ పరిధిలో 35 వన్ధన్ వికాస్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ పంటల ఆధారంగా జీడిపప్పు, పసుపు, అగరవత్తులు, కొండ చీపుర్లను తయారు చేసే అంశంలో నైపుణ్యం తీసుకువచ్చి వారి ఉత్పత్తులను ఈ కేంద్రాలు విక్రయించేలా అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ నడుస్తుండటంతో పోడి వ్యవసాయం కొంత తక్కువగా ఉంటుంది. మండ గ్రామంలో వన్ధన్ కేంద్రంలో కొండ చీపుర్ల తయారీ యూనిట్ వద్ద గిరిజనులను పలకరించగా డిసెంబర్ చివరి వారం, జనవరి మొదటి 2 వారాలకు చీపురు పంట పూర్తిగా చేతికి అందుతుందని వారు చెబుతున్నారు. విడివికే కేంద్రం ద్వారా మేము చీపుర్లు తెచ్చి మేము పెట్టి కట్టి మేము బయట ప్రాంతానికి మేము పంపిస్తున్నాం సార్. దాని ద్వారా మేము సేల్ చేస్తున్నాం సార్. అల్లము, పసుపు, చిటాపల్లం, జీడి పండిస్తున్నాం సార్. దాంట్లో వందన వికాస్ కేంద్రం ద్వారా నుంచి మేము ఇందులో పనిచేసి మేము సీప్రి అనేది జిగల్ రాండి కట్లు, చింతామణి కట్లు, నార కట్లు దాంట్లో మేము మార్కెటింగ్లో మేము బయట పంపించేస్తున్నాం సార్. ఇప్పుడు ఖరీఫ్ ఇప్పుడు ఆన్ సీజన్ కాబట్టి మేము సీప్రి పంటలు మేము కట్టి ఈ సీజన్లో మేము కడుతున్నాం సార్. తర్వాత మేము ఎస్ఎస్జి ద్వారా నుంచి కూడా దాంట్లో 1 by 1 మేము గ్రూప్ వైజ్గా మేము కట్టిస్తున్నాం సార్. ఈ కేంద్రాల ద్వారా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకే కాక ఇతర రాష్ట్రాలు కూడా చీపుర్లను ఎగుమతి చేస్తున్నామని, ఈ వన్ధన్ పథకం గిరిజన ప్రాంత ప్రజలకు భరోసా కల్పిస్తున్నాయని చెబుతున్నారు అక్కడి ప్రజలు. కేంద్ర ప్రభుత్వ పథకాలు చిట్ట చివరి వ్యక్తి వరకు అందాలనే సంకల్పానికి ఈ వన్ధన్ కేంద్రాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి.